బ్రో, డ్యూను, ఓపెన్ హైమర్, మిషన్ ఇంపాసిబుల్ లాంటి సినిమాలకి పోస్టర్స్ మీద ఫిల్మ్డ్ ఇన్ ఐమాక్స్ అని ఉంటుంది. కానీ మన వారణాసి, రామాయణ లాంటి మూవీస్ దగ్గర ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్ అని వినిపిస్తుంది. ఇంకా కొన్ని మూవీస్కి ఎక్స్పీరియన్స్ ఇన్ ఐమాక్స్ అని కూడా ప్రమోషన్ చేస్తారు. అసలు ఈ మూడింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? మార్కెటింగ్ ట్రిక్కా, లేకపోతే నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుందా? ఈ వీడియో అయ్యేలోపు మీకు ఐమాక్స్ గురించి కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఐమాక్స్ అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమాక్స్ అనేది జస్ట్ థియేటర్ స్క్రీన్ కాదు, అదొక కంప్లీట్ టెక్నాలజీ. పెద్ద స్క్రీన్, బెటర్ సౌండ్, హయ్యర్ రిజల్యూషన్, స్పెషల్ కెమెరాస్ ఇవన్నీ కలిపి ఆడియన్స్కి మోర్ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి క్రియేట్ చేశారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. ప్రతి ఐమాక్స్ మూవీ ఒకేలా షూట్ చేయరు. అందుకే ఫిల్మ్డ్ ఇన్ ఐమాక్స్, ఫిల్మ్ ఫర్ ఐమాక్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ ఐమాక్స్ అనే కేటగిరీస్ అయితే వచ్చాయి. ఫస్ట్ కేటగిరీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ది ఫిల్మ్డ్ ఇన్ ఐమాక్స్. ఇది హయ్యెస్ట్ లెవెల్. సినిమాని డైరెక్ట్ ఐమాక్స్ సర్టిఫైడ్ కెమెరాతో షూట్ చేస్తారు. అంటే మూవీ షూటింగ్ స్టేజ్ నుంచి ఐమాక్స్ కోసమే ప్లాన్ చేస్తారు. డ్యూను, ఓపెన్ హైమర్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లాంటి సినిమాలు ఎగ్జాంపుల్స్. ఇలా షూట్ చేసినప్పుడు స్క్రీన్ మీద ఎక్కువ ఇమేజెస్ కనిపిస్తాయి, డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి, విజువల్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందుకే క్రిస్టోఫర్ నోలన్ లాంటి డైరెక్టర్స్ ఐమాక్స్ కెమెరా కోసం మిలియన్స్ స్పెండ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఫిల్మ్డ్ ఇన్ ఐమాక్స్ ఈక్వల్ టు రియల్ ఐమాక్స్ షూటింగ్. ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్. ఇది మన ఇండియన్ సినిమా ఫ్యూచర్లో ఎక్కువ యూజ్ చేయబడుతుంది. అండ్ సినిమాని ఐమాక్స్ కెమెరాతో షూట్ చేయకపోవచ్చు, కానీ షూటింగ్, ఫ్రేమింగ్, విఎఫ్ఎక్స్, కలర్ గ్రేడింగ్, సౌండ్ డిజైన్ అన్నీ కూడా ఐమాక్స్ స్క్రీన్లో దృష్టిలో పెట్టుకుని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్యూచర్లో మనం చూడబోయే వారణాసి, రామాయణ లాంటి బిగ్ స్కేల్ మూవీస్ అంటే ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ కోసం స్పెషల్లీ ఆప్టిమైజ్ చేశారు. కానీ కెమెరా సైడ్ నుంచి కంప్లీట్గా ఐమాక్స్ షూటింగ్ అయితే కాదు. సింపుల్గా చెప్పాలంటే ఫిల్మ్ ఫర్ ఐమాక్స్ అంటే ఐమాక్స్ కోసం డిజైన్ చేసిన సినిమా. అంటే సగం ఐమాక్స్ కెమెరాతో షూట్ చేస్తారు, కానీ సినిమా మొత్తం ఐమాక్స్ కెమెరాతో షూట్ చేయరు అనమాట. సో అది. ఇప్పుడు థర్డ్ కేటగిరీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐమాక్స్. ఇదే మోస్ట్ కామన్. నార్మల్ కెమెరాస్తో షూట్ చేసిన మూవీని లేటర్ ఐమాక్స్ ఫార్మాట్ కోసం కన్వర్ట్ చేస్తారు, సౌండ్ ఇంప్రూవ్మేషన్ చేస్తారు, పిక్చర్ ఆప్టిమైజ్ చేస్తారు, ఐమాక్స్ థియేటర్లో రిలీజ్ చేస్తారు. రీసెంట్గా మనం చాలా సినిమాలు ఇలా చూసి ఉంటాం. దురంధర్ అండ్ కొన్ని అప్కమింగ్ మూవీస్ లైక్ కింగ్, పాన్ ఇండియా సినిమాలు లైక్ రాక, అల్లు అర్జున్ది ఇలాంటి కేటగిరీలో ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఐమాక్స్ స్క్రీన్లో మనం ఆ మూవీని చూడొచ్చు, కానీ దాన్ని ఐమాక్స్ నా కెమెరాతో షూట్ చేస్తారు, కానీ మొత్తం సినిమాని కానీ ఒరిజినల్ షూటింగ్ మాత్రం ఐమాక్స్ కోసం అయితే జరగలేదు. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ఐమాక్స్ అంటే ఐమాక్స్ థియేటర్ వర్షన్ అనమాట. ఈ సినిమాని ఐమాక్స్ కెమెరాతో అయితే అస్సలు షూట్ చేయరు, జస్ట్ మన నార్మల్గానే షూట్ చేస్తారు. దాన్ని ఐమాక్స్ వర్షన్ కోసం దాన్ని ఆప్టిమైజ్ చేసేసి మన రిలీజ్ చేసేస్తారనమాట. సో అది అనమాట డిఫరెన్స్. మనం ఇప్పుడు ఫ్యూచర్లో చూడబోయే వారణాసి సినిమాని 1:43:1 ఫార్మాట్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఫస్ట్ ఇండియన్ ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియో అనమాట. అండ్ రామాయణ కూడా అదే ఫార్మాట్ రేషియో, కానీ కొంచెం చేంజెస్ అయితే ఉంటుంది. రామాయణకైతే 1:90:1 అనమాట. ఈ రెండిట్లో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే రణబీర్ కపూర్ రామాయణ అయితే ఫ్లాట్గా ఉంటుంది. అంటే 1:90:1 కదా, అది ఫ్లాట్గా ఉంటుంది. కానీ రాజమౌళి వారణాసి సినిమాకి ట్రూ ఐమాక్స్ అనమాట. అంటే 70mm ఐమాక్స్ స్క్రీన్స్ అట్లా ఉంటాయి, 1:43:1. సో ఇది బేసిక్ డిఫరెన్స్. ఇప్పుడు షార్ట్కట్లో చెప్పాలంటే ఫిల్మ్డ్ ఐమాక్స్ అంటే ఐమాక్స్ కెమెరాతో షూట్ చేశారు. ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్ అంటే ఐమాక్స్ కోసం డిజైన్ చేశారు. ఎక్స్పీరియన్స్ ఇన్ ఐమాక్స్ అంటే ఐమాక్స్ థియేటర్ కోసం కన్వర్ట్ చేశారు. క్వాలిటీ ఆర్డర్లో చూస్తే ఫిల్మ్డ్ ఇన్ ఐమాక్స్ ఫస్ట్లో వస్తుంది, సెకండ్ ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్ వస్తుంది, థర్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐమాక్స్ వస్తుంది. సో మీరు వారణాసి అండ్ రామాయణ లాంటి మూవీస్ ఐమాక్స్ కెమెరాతో అయితే షూట్ చేయలేదు. సో దీన్ని చూసి మీరు మోసపోకండి. సో అదనమాట, చాలామందికి తెలీదు. సో అందుకే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ టైం పోస్టర్ మీద ఐమాక్స్ అని చూసి హైప్ అవ్వకండి. అది ఫిల్మ్డ్ ఇన్ ఐమాక్సా, ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్సా, లేక ఎక్స్పీరియన్స్ ఇన్ ఐమాక్సా అనేది చెక్ చేయండి. ఎందుకంటే ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ చాలా పెద్దది ఉంటుంది. సో మీ ఫేవరెట్ ఐమాక్స్ మూవీ ఏంటి కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.